భువనగిరిలోని ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజీలో దాదాపుగా 14 రోజులు మీరు నిరాహార దీక్ష చేసినట్టు తెలిసింది నాకు. ఏ పర్పస్ అన్నది చేసినాం. అప్పుడు విద్యార్థి దశలో ఎన్ఎస్వై ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి అప్పుడు డిగ్రీ కళాశాల భువనగిరి పట్టణానికి చాలా దూరంగా ఉంటుంది. దాని గురించి మేము అరకొర వసతులు, అరకొర ఫ్యాకల్టీ భువనగిరి కాలేజీలో ఉండేది. ఎందుకంటే అది ప్రైవేట్ కాదు, అటు గవర్నమెంట్ కాదు, అది ఎగ్జిబిషన్ సొసైటీ వారి నిర్వహణలో కాలేజ్ నడుపుతారు. కాబట్టి ఆ టైంలో ఎన్ని సంవత్సరాల నుంచి గ్రూప్స్, బీఎస్సీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీలో ఆర్ట్స్లో గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, ఈపీపీ, ఈపీఓ, ఈహెచ్పి ఇటువంటి గ్రూప్స్ అనేది అప్పుడు లేకుండే. ఆ టైంలో 92, 93 ఆ టైంలో మేము 14 రోజులు నిరాహార చేసి కాలేజీ ముందు టెంట్ వేసుకొని విద్యార్థి, అప్పుడు నేను ఎన్ఎస్వై భువనగిరి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆ 14 రోజులు నిరాహార చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. మన ఎవరు రామరెడ్డి గారు అని చెప్పేసి రెవెన్యూ మంత్రి వచ్చి హామీ ఇచ్చిన తర్వాత నిరాహార దీక్ష విరమించడం. తర్వాత ఇప్పటికీ మేము చేసిన కృషి వలన ఎస్ఎల్ఎస్ కాలేజీలో బీఎస్సీ, బిఏ గ్రూపులలో ఫ్యాకల్టీ అనేది తిరగడం జరిగింది. మరియు భువనగిరి పట్టణం నుంచి కాలేజీ వరకు నడుచుకుంటూ వెళ్ళి, ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్ళి కాలేజీకు 5 కిలోమీటర్లు ఉంటుంది కళాశాల. అలా ఎంతోమంది విద్యార్థులు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాలేజీకి వెళ్ళి. ఆ టైంలో మేము విద్యార్థుల వసతుల గురించి లోకల్ బస్సులో ఏర్పాటు చేయడకు ఎన్నో ధర్నాలు, ఎన్నో రసారోకాలు కూడా చేసి లోకల్ బస్సు ఫెసిలిటీస్ అనేది కల్పించింది నేను ఆ టైంలో. అప్పుడు ఎన్నో పోలీస్ కేసులు కూడా జరిగినాయి. అప్పుడు కన్నె ప్రభాకరు, కమల్ మనోహరు వీళ్ళు కూడా నాతో పాటు సహకరించారు. అంటే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు మేము సాధించి లోకల్ బస్సులను ఏర్పాటు చేపెట్టి ఇప్పుడు విద్యార్థులకు అప్పుడు కళాశాల పోవాలంటే కష్టం ఉంది. ఆ టైంలో లోకల్ బస్సులు ఏర్పాటు చేపించి